friends, welcome to my channel Learn with GBR Vlogs. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 7th క్లాస్ మ్యాథ్స్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ చాప్టర్ 10 థర్డ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, లెట్ us start ఫస్ట్ క్వశ్చన్. Find the length of the line segment PR in the following figure in terms of A. ఫాలోయింగ్ ఫిగర్లో ఈ లైన్ సెగ్మెంట్కి పిఆర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అదేంటి? లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. సో ఇక్కడ పిఆర్ అంటే ఏంటి? పిఆర్ ఈ నుండి ఇక్కడ వరకు పిఆర్. సో పిఆర్ మీన్స్ ఇక్కడ పీక్యూ ప్లస్ క్యూఆర్ అయితే పిఆర్ అవుతుంది. సో పీక్యూ వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ క్యూఆర్ వాల్యూ అంటే 2a. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు పిఆర్ లెంత్ అనేది వస్తుంది. ఓకేనా? సో ద లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ PR ఇట్ ఈస్ ఈక్వల్ టు PQ ప్లస్ QR. PQ అంటే 3a అండ్ QR అంటే 2a. దట్ ఈస్ ఈక్వల్ టు 3a ప్లస్ 2a ఇట్ ఈస్ ఈక్వల్ టు 5a. Therefore PR ఈక్వల్ టు 5a. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రయాంగిల్. సో ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చారు, దాని పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమని. ట్రయాంగిల్కి 3 లెంత్స్ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ 5x, ఇది 2x, ఇది 6x. దీని పెరిమీటర్ అంటే ఏంటిది? అసలు పెరిమీటర్ అంటే ఏంటిది? దీని చుట్టూ ఉండే కొలతని మనం కౌంట్ చేస్తే యాడ్ చేస్తే దాన్ని పెరిమీటర్ అంటారు. సో ఇదంతా ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం 2x ప్లస్ 5x ప్లస్ 6x అయితే ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ వచ్చేసినట్లే. ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 2x ప్లస్ 5x ప్లస్ 6x. ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ 5 7, 7 ప్లస్ 6 13. సో అన్ని వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2x ప్లస్ 5y ఉందనుకో, దాన్ని యాడ్ చేయలేము కదా. సో అన్నీ 2x 5x 6x అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసాం. సో ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 13x. సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ వన్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెక్టాంగిల్. సో ఇక్కడ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఫైండ్ చేసాం. ఇక్కడ ఏంటి? రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్. సో రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ మరి 2a ఇచ్చారు కదా, ఇవి 2a లేదంటే ఏంటి? సో రెక్టాంగిల్ రూల్ ఏంటి మనకు? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏముంటుంది వాల్యూ? 3x. సో ఇక్కడ ఏముంటుంది? 2x. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా రెక్టాంగిల్లో. సో ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఒకటి ఉంటుంది. సో దాన్ని బట్టి ఇప్పుడు మనం దీని యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 ఆఫ్ L ప్లస్ B. 2 ఆఫ్ L ప్లస్ B అంటే LB అంటే లెంత్ అండ్ బ్రెడ్త్. సో లెంత్ అండ్ బ్రెడ్త్ 3x ప్లస్ 2x. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఆఫ్ 3x ప్లస్ 2x. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఆఫ్ 3x ప్లస్ 2x అంటే 5x. దట్ ఈస్ ఈక్వల్ టు 10x. సో ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 10x. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. సబ్ట్రాక్ట్ ద సెకండ్ టర్మ్ ఫ్రమ్ ద ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ నుండి సెకండ్ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో సేమ్ ఉంటేనే మనకి సబ్ట్రాక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, రెండింటిని అబ్జర్వ్ చేయండి. 8x 5x x సేమ్ వేరియబుల్స్. సో ఇక్కడ కూడా PP సేమ్ వేరియబుల్స్, m స్క్వేర్ m స్క్వేర్. సో సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 8x 5x. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏంటి? 8x 5x. సో 8x మైనస్ 5x ఇట్ ఈస్ ఈక్వల్ టు 3x. 8 మైనస్ 5 3 కదా. సో నెక్స్ట్ ఏముంది? 5p 11p. సో 5p మైనస్ 11p. సో 5 మైనస్ 11 అంటే ఏమవుతుంది? మైనస్ ఆటోమేటికల్, ఎందుకంటే మైనస్ నెంబర్ పెద్దగా ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. సో 5 మైనస్ 11 అంటే మైనస్ 6p. ఓకే, నెక్స్ట్ 13m స్క్వేర్ 2m స్క్వేర్ అంటే 13m స్క్వేర్ మైనస్ 2m స్క్వేర్. సో 13 మైనస్ 2 11m స్క్వేర్. ఓకేనా? అంతే సింపుల్. సో సేమ్ ఉంటేనే మనకి సబ్ట్రాక్షన్ అయినా అడిషన్ అయినా పాసిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ మోనోమియల్స్ ఇఫ్ x ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూ. సో మైనస్కి మైనస్ ఎక్స్ అంటే ఎంత? 1. ఓకేనా? సింపుల్ అంతే. సో నెక్స్ట్ ఏంటి? 4x. 4కి 4 ఎక్స్ ప్లేస్లో 1 రిప్లేస్ చేయాలి. సో 4 ఇంటూ 1 4 అంతే. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. సో -2 x స్క్వేర్. ఎక్స్ అంటే 1, సో 1 స్క్వేర్.
సో -2 అనేది -2 అలానే ఉంది. 1 స్క్వేర్ అంటే 1. సో -2 × 1 -2. ఓకే, అంతే సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింప్లిఫై అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4x + x - 2x² + x - 1 వెన్ x = -1. సో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసి వచ్చిన ఆన్సర్ని మళ్ళీ దాని ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసి ఎంత వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సింప్లిఫై చేయాలి దీన్ని. సో ఇక్కడ చూడండి 4x x x 3x టర్మ్స్ ఉన్నాయి. సో వీటిని 3 ప్లస్ ఉన్నాయి కాబట్టి 3 యాడ్ చేద్దాం. ఏమవుతుంది 6x. సో ఇక్కడ ఏముంది -2x² ఓన్లీ 1 ఉంది. నెక్స్ట్ ఏముంది -1. దీని యొక్క సింప్లిఫికేషన్ ఫామ్ ఇది. ఓకేనా. సో దీన్ని వచ్చిన తర్వాత దీని ప్లేస్లో ఏం చేయాలంటే వెన్ x = -1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ ప్లేస్లో మనం -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 6x అంటే -1 -2 యాజ్ ఇట్ ఈస్. x² అంటే ఏంటి ఇక్కడ -1 హోల్ స్క్వేర్ -1 యాజ్ ఇట్ ఈస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 6 × -1 అంటే -6. ఇక్కడ -2 -1 హోల్ స్క్వేర్ అంటే -1 × -1 +1 అవుతుంది. ఓకే, +1 × -2 ఇంకేముంది -1 మిగిలింది. సో -6 -2 -1 -9. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటి -9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్. రైట్ ద ఎక్స్ప్రెషన్ 5x² - 4 - 3x² + 6x + 8 + 5x - 13 in its simplified form. ఫైండ్ ఇట్స్ వాల్యూ వెన్ x = -2. సో ఫస్ట్ దీన్ని సింప్లిఫికేషన్ ఫామ్లో రాసి నెక్స్ట్ ఏం చేయాలంటే x ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాద్దాం. సింప్లెస్ట్ ఫామ్లో రాద్దామంటే మనం ఫస్ట్ x² వాల్యూస్ ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఆ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. సో 5x² - 3x² ఉంది. సో కాబట్టి ఏమవుతుంది +2x² మాత్రం మిగిలింది. నెక్స్ట్ x టర్మ్స్ చూద్దాం. ఇప్పుడు x టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. 6x ఉంది 5x ఉంది. సో ప్లస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లస్ 5 + 6 11x. ఓకేనా, x టర్మ్స్ కూడా అయిపోయినాయి. ఇంకేమున్నాయి ఇప్పుడు కాన్స్టాంట్ టర్మ్స్ మాత్రం మిగిలినాయి. సో -4 ఉంది +8 ఉంది -13 ఉంది. ఓకే, మైనస్ ఎంత -17 నుండి 8ని ప్లస్ ఉంది. సో దీన్ని తీసేస్తే ఏముంటుంది ఇక్కడ మనకి -17 + 8. సో -9 మనకు మిగిలింది. ఓకేనా. సో ఈ టర్మ్ అనేది సింప్లిఫైడ్ టర్మ్ ఇది. ఈ సింప్లిఫైడ్ స్టాండర్డ్ ఫామ్లో మనం x = -2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 × x² అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 11 × x అంటే -2 యాజ్ ఇట్ ఈస్గా -9. నెక్స్ట్ ఏమవుతుందంటే 2 ఇక్కడ ఏమున్నది -2 హోల్ స్క్వేర్ అంటే -2 × -2 2 2 4 -× ప్లస్. సో 4 × 8 ఇక్కడ 11 × -2 అంటే మైనస్ వస్తుంది కదా, ప్లస్ × -11 2 22. సో నెక్స్ట్ ఏంటి -9. సో ఇక్కడ ఏముంది చూడండి -22 -9 + 8. సో -23 దీని ఆన్సర్. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది -23 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7th ప్రాబ్లం. ఇఫ్ x = 1 y = 2 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ 3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. x = 1 y = 2 సబ్స్టిట్యూట్ చేస్తే వాటి యొక్క వాల్యూస్ ఎంత వస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇఫ్ x = 1 y = 2 ఫస్ట్ క్వశ్చన్ ఏంటి 4x - 3y + 5. సో ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. 4x అంటే ఎంత 1 - 3 y అంటే ఎంత 2 + 5 దట్ ఈస్ ఈక్వల్ టు చూడండి 4 3 2 6 + 5. చూడండి 5 + 4 9 9 - 6 3. ఓకే, ఫస్ట్ ఆన్సర్ ఏంటి 3. అండ్ నెక్స్ట్ చూడండి x² + y². x² అంటే ఎంత 1 హోల్ స్క్వేర్ ప్లస్ y² అంటే ఎంత 2 హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 + 2 స్క్వేర్ అంటే 4 దట్ ఈస్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఆన్సర్ ఏంటి 5. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి x × y అంటే ఇక్కడ x అంటే 1 y అంటే 2 + 3 y అంటే ఎంత వాల్యూ 2 -9. సో 1 × 2 2 + 3 2 6 -9 ఇక్కడ ఎంత 6 + 2 8 8 - 9 దట్ ఈస్ ఈక్వల్ టు -1.
సో ఆన్సర్ ఏంటి ఇక్కడ -1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ గివెన్ బై A = L × B. If L = 9 cm and B = 6 cm, then find its area. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటో A = L × B అని ఇచ్చారు. సో L వాల్యూ 9 cm అంట, B వాల్యూ 6 cm అంట. ఏరియా ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో వాల్యూస్ ఆల్రెడీ ఉన్నాయి, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ A = L × B. L అంటే ఎంత 9 cm ఇంటూ B అంటే ఎంత 6 cm. సో 9 6 54 centimeter into centimeter square. So area of rectangle it is equal to 54 centimeter square. Okay na? Next question. Next, 9th question. Simple interest is given by I = PTR by 100. If P = 900 rupees, T = 2 years and R = 5%. So find the simple interest. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఆల్రెడీ ఇచ్చారు. I = PTR by 100 అండ్ P వాల్యూ ఇచ్చారు, T వాల్యూ ఇచ్చారు, R వాల్యూ ఇచ్చారు. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనకు వచ్చే ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ P = 900, T = 2 years, R = 5. సో I = P అంటే ఎంత 900 ఇంటూ T అంటే ఎంత 2 ఇంటూ R అంటే 5 by 100. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ ప్రకారం పోవాలి. సో ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్, ఇక్కడ 1 మాత్రం మిగిలింది. సో ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏముంది, ఇంకా 9 × 2 × 5 ఉంది. సో 5 2s 10, 10 9s 90. సో 90 రూపీస్ అనేది మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకేనా, P = 900 రూపీస్ అయితే, T = 2 years అయితే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అయితే మనకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 90 రూపీస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. ద రిలేషన్ between speed s, distance d and time t is given by s = d/t. Find the value of s if d = 135 meters and t = 10 seconds. సో ఇక్కడ రిలేషన్షిప్ బిట్వీన్ ఏమేమి ఇచ్చారు, స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం ఇచ్చారు. సో s = ఆల్రెడీ ఫార్ములా ఉంది, s = d/t అంటే డిస్టెన్స్ బై టైం. సో ఫైండ్ ఇట్స్ వాల్యూ ఆఫ్ ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమేమి ఇచ్చారు, D = 135 meters ఇచ్చారు అండ్ T = 10 seconds ఇచ్చారు. సో మనం సింప్లీగా ఎస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, స్పీడ్ని. సో ఇక్కడ స్పీడ్ = D/t కదా. సో D అంటే ఎంత 135 meters ఇచ్చారు, 135 బై T అంటే ఏంటి టైం అంటే 10 seconds. దట్ ఈజ్ ఈక్వల్ టు దేంట్లో క్యాన్సిలేషన్ అవుతుంది, 5 టేబుల్తో అవుతుంది. 5 2s 10. సో 3 ఉంటుంది 5 35, 5 7s 35. సో 27/2, 27/2. 27/2ని కూడా ఇంకా సింప్లిఫై చేయొచ్చు, లేదంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, 27/2ని ఎలా రాసుకోవచ్చు, ఇంకా 2 1s 2 1s 2 1s అండ్ 2 3s అండ్ ఇంక ఇక్కడ ఏముంటుంది 1 ఉంటుంది. సో 1 ఉన్నది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం, 1 ఉంటే 10 వస్తుంది. సో 2 5s అంటే 13.5 meter/second. 13.5 meter/second. ఓకేనా, స్పీడ్ = ఎంత వచ్చింది 13.5 meter/second వచ్చింది మనకు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా టాపిక్ పైన మీకు వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విత్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.